దేశంలో కోట్ల మంది రైతులు ఇప్పుడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నారు, పీఎం కిసాన్ 23rd ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, అందరికీ 2000 వస్తాయా లేదా కొంతమందికి మాత్రమే ఈసారి కూడా అకౌంట్లో డబ్బులు పడతాయా అని. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఒక చిన్న మిస్టేక్ వల్ల కూడా ఈసారి మీ అకౌంట్లో 2000 పడకపోవచ్చు. 23rd ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి ఈసారి డబ్బులు రావు, అండ్ ఈ కేవైసీ ఎందుకు కంపల్సరీ, లేదా ఆధార్ బ్యాంక్ లింకింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ల్యాండ్ వెరిఫికేషన్ ఏంటి, మీ స్టేటస్ అంతా ఇంట్లో కూర్చొని ఎలా చెక్ చేయాలి అన్న క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ల్యాండ్ ఉన్న ప్రతి ఫార్మర్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, నా పేరు జయశ్రీ. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ 2019 ఫిబ్రవరి 24న లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ సింపుల్. దేశంలో ఉన్న చిన్న రైతులకి డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఇది స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఫార్మర్ ఫ్యామిలీకి ప్రతి సంవత్సరం 6000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. కానీ ఒకేసారి కాదు, 3 ఇన్స్టాల్మెంట్లో 2000 చొప్పున డైరెక్ట్గా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అండ్ 2019 నుంచి ఇప్పటి వరకు కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 22 ఇన్స్టాల్మెంట్స్ సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యాయి. లాస్ట్ 22nd ఇన్స్టాల్మెంట్ March 13, 2026న రిలీజ్ చేశారు. 23rd ఇన్స్టాల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఈసారి 23rd ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? గవర్నమెంట్ ఇంకా అఫీషియల్ డేట్ అనౌన్స్ చేయలేదు, కానీ జనరల్ గా ప్రతి 4 months కి ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తారు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ మార్చ్ లో రిలీజ్ అయింది కాబట్టి ఈసారి జూన్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ డేట్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే, ఈసారి అందరి అకౌంట్స్ లో 2000 పడవు. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని మ్యాండేటరీ కండిషన్స్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. మొదటి రీజన్ ఏంటి అంటే, ఈ కేవైసీ. పీఎం కిసాన్ బెనిఫిట్స్ పొందాలి అంటే ఈ కేవైసీ కంపల్సరీ. చాలా మంది ఫార్మర్స్ ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేయలేదు. ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ లేదా బయోమెట్రిక్ ఈ కేవైసీ కంప్లీట్ చేయకపోతే ఇన్స్టాల్మెంట్ హోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రెండో రీజన్ ఏంటి అంటే, ఆధార్ బ్యాంక్ లింకింగ్. పీఎం కిసాన్ అమౌంట్ డైరెక్ట్ గా ఆధార్ బేస్డ్ డిపిటీ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఆధార్ డీటెయిల్స్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ ఉన్నా, లేదా ఆధార్ లింక్ కాకపోయినా పేమెంట్ డిలే అవ్వచ్చు. మూడో రీజన్ ల్యాండ్ వెరిఫికేషన్. గవర్నమెంట్ ఫేక్ బెనిఫిషియర్స్ ని ఐడెంటిఫై చేయడానికి ల్యాండ్ రిపోర్ట్స్ వెరిఫికేషన్ కంపల్సరీ చేసింది. మీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కాకపోతే లేదా వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే ఇన్స్టాల్మెంట్ హోల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫోర్త్ రీజన్ ఏంటి అంటే, 1 family 1 benefit రూల్. పీఎం కిసాన్ రూల్స్ ప్రకారం ఒక్క ఫ్యామిలీ నుండి ఒక్కరే బెనిఫిషియరీ ఉండాలి. హస్బెండ్, వైఫ్ ఇద్దరు సపరేట్ గా అప్లై చేసి ఉంటే వెరిఫికేషన్ లో అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని కేసెస్ లో ఆల్రెడీ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని రిటర్న్ చేయమని కూడా నోటీస్ రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకా ఎవరు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ కారు అని. నేను చెప్తాను వినండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్ లాంటి ప్రొఫెషన్స్, హై పెన్షన్ పొందే వాళ్ళు, చనిపోయిన ఫార్మర్స్ పేరు మీద నడుస్తున్న అకౌంట్స్, రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన వాళ్ళు, ల్యాండ్ రికార్డ్స్ మిస్ మ్యాచ్ ఉన్న వాళ్ళు, ఈ కేవైసీ కంప్లీట్ చేయని బెనిఫిషియర్స్, ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి స్కీమ్ నుంచి రిమూవ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీ పేరు బెనిఫిషియరీ లిస్ట్ నుంచి రిమూవ్ అయ్యింది అంటే పర్మనెంట్ గా రిమూవ్ అయ్యింది అని కాదు. మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్ లేదా సర్వీస్ సెంటర్లో అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబుల్ అని ప్రూవ్ అయితే మళ్ళీ స్కీమ్లో ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది ఫార్మర్స్కి తెలియని ఒక యూస్ఫుల్ పాయింట్ ఏంటి అంటే, పీఎం కిసాన్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు. కరెక్ట్గా డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా కేసెస్లో ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్ మార్చినా కూడా అప్డేట్ చేయరు. అలానే మొబైల్ నెంబర్ చేంజ్ చేసినా కూడా మోడిఫై చేయరు. అండ్ ఆధార్ డీటెయిల్స్ కరెక్షన్ చేసినా కూడా పీఎం కిసాన్ పోర్టల్లో అప్డేట్ చేయడం మర్చిపోతారు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్లనే ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయినా కూడా అకౌంట్ లో అమౌంట్ పడడం కూడా లేట్ అయిపోతుంది. మరో విషయం ఏంటి అంటే, గవర్నమెంట్ ఇప్పుడు బెనిఫిషియరీ డేటాబేస్ ని రెగ్యులర్ గా క్రాస్ వాలిడేషన్ చేస్తుంది. ఆధార్ రికార్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్, ల్యాండ్ రికార్డ్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తుంది. అందుకే గతంలో అమౌంట్ వచ్చింది కదా అని రిలాక్స్ అవ్వకండి. ప్రతి ఇన్స్టాల్మెంట్ ముందు మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని ఏరియాస్ లో ఫార్మర్స్ కి అవేర్నెస్ లేకపోవడం వల్ల పీఎం కిసాన్ బెనిఫిట్స్ మిస్ అవుతున్నారు. ముఖ్యంగా ఎల్డర్లీ ఫార్మర్స్ ఈ కేవైసీ పెండింగ్ ఉండడం,
లేదా ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కాకపోవడం వల్ల పేమెంట్స్ హోల్డ్ అవుతున్నాయి. కాబట్టి మీ ఇంట్లో పేరెంట్స్ లేదా రిలేటివ్స్ ఎవరన్నా పీఎం కిసాన్ బెనిఫిషియరీ అయితే వాళ్ళకి కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసి హెల్ప్ చేయండి. ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే ఇన్స్టాల్మెంట్ రిలీజ్ అయ్యే డేట్ కోసం వెయిట్ చేయడం కంటే ముందే మీ అకౌంట్ రెడీగా ఉందో లేదో చెక్ చేసుకోవడం కూడా బెటరే. ఎందుకంటే రిలీజ్ డేట్ వచ్చాక ప్రాబ్లం తెలిస్తే సాల్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే డైరెక్ట్ గా అకౌంట్ లో క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ స్కీమ్ అనేవి టెంపరరీ ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రమే. కానీ మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సెక్యూర్ గా ఉండాలి అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే పాయింట్ మీద మీతో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్ అయినా ఫార్మింగ్ అయినా మన ఫ్యామిలీ సెక్యూర్ గా ఉండాలి అంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఉన్నన్ని రోజులు మన ఫ్యామిలీని మన శాలరీతో చాలా బాగా చూసుకుంటాం. కానీ ఒకవేళ మనం లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరు చేస్తారు? ఈ క్వశ్చన్ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది. కానీ మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడ పాలసీ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే నేను పాలసీ బజార్ని రికమెండ్ చేస్తున్నాను. పాలసీ బజార్ లాంటి ప్లాట్ఫామ్స్ లో 51+ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్లాన్ ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. ప్రీమియమ్స్ మంత్లీ 400 to 500 నుంచి స్టార్ట్ అవుతాయి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి కోట్లలో కవరేజ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా కంపేర్ చేసి పాలసీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ మీద 15% డిస్కౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 25% డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కి సెట్ అయ్యే మంచి ప్లాన్ ని కంపేర్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సరే, ఇప్పుడు మన పీఎం కిసాన్ వీడియోకి వెళ్ళిపోదాం. మరి మీ 2000 అకౌంట్లో పడిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ అందరికీ వస్తుంది. చాలా సింపుల్, ఇప్పుడు నేను చెప్తాను. pmkisan.government.in ఓపెన్ చేయండి. ఫార్మర్ కార్నర్ సెక్షన్కి వెళ్ళండి. నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇన్స్టాల్మెంట్ హిస్టరీ కంప్లీట్గా కనిపిస్తుంది. ఇక్కడే పేమెంట్ పెండింగా, ప్రాసెస్లో ఉందా, సక్సెస్ అయిందా అని డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. స్టేటస్ చెక్ చేస్తే కొన్ని మెసేజెస్ కూడా రావచ్చు. పేమెంట్ అండర్ ప్రాసెస్ అంటే పేమెంట్ ఇనిషియేట్ అయ్యింది కానీ అకౌంట్లో పడలేదు అని. ఎఫ్టీఓ జనరేటెడ్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ పెండింగ్ అంటే గవర్నమెంట్ పేమెంట్ అప్రూవ్ చేసింది కానీ బ్యాంక్ ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వాలి అని. అండ్ ఈకేవైసీ పెండింగ్ అంటే ముందు ఈకేవైసీ కంప్లీట్ చేయాలి అని అర్థం. ఆధార్ అథెంటిఫికేషన్ ఫెయిల్డ్ అంటే ఆధార్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయి అని అర్థం. రికార్డ్ అండర్ వ్యాలిడేషన్ అంటే గవర్నమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉంది అని అర్థం. కాబట్టి ఈ మెసేజెస్ వచ్చిన వెంటనే పానిక్ అవ్వకండి. రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయండి. అండ్ ఒకవేళ మీ అకౌంట్లో 2000 రాకపోతే ఫస్ట్ ఈకేవైసీ చెక్ చేయండి. తర్వాత ఆధార్ బ్యాంక్ లింకింగ్ వెరిఫై చేయండి. ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్గా ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ప్రాబ్లం కంటిన్యూ అయితే నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ లేదా సిఎస్సి సెంటర్ని కాంటాక్ట్ అవ్వండి. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా యూజ్ చేయొచ్చు. చాలా మంది ఫార్మర్స్ 2000 రాకపోతే స్కీమ్ క్యాన్సిల్ అయింది అని అనుకుంటారు. అది నిజం కాదు. చాలా కేసెస్లో టెక్నికల్ రీజన్స్, ఈకేవైసీ పెండింగ్, ఆధార్ మిస్ మ్యాచ్, బ్యాంక్ ఇష్యూస్ లేదా ల్యాండ్ వెరిఫికేషన్స్ ఇన్కంప్లీట్ ఉండడం వల్లనే ఇన్స్టాల్మెంట్స్ టెంపరీగా హోల్డ్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాక పెండింగ్ అమౌంట్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఫార్మర్ ఒకసారి పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోండి. మీ ఇంట్లో, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న అవేర్నెస్ వాళ్ళకి 2000 టైమ్లీగా అకౌంట్లో పడడానికి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ ఫైనాన్స్ అప్డేట్తో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్, జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.